హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఆసరా పింఛన్దారుల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఆసరా పింఛన్లు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్లో సంఘం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు వెంకట్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగుల పింఛన్ను 6,000, వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పింఛన్లను 4,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం కోసం 44,49,767 మంది ఆసరా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని గుర్తు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి జూలై నెల నుంచైనా ఆసరా పింఛన్ డబ్బులు 6,000, వితంతు వృద్ధులు పింఛన్ డబ్బులు 4,000 పెంచాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.